Hello everyone, I am Veena Puppala. I am a registered mutual fund distributor. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఐల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. అండ్ నేనైతే ఈ పర్టికులర్ మంత్లో 1000 సబ్స్క్రిప్షన్కి టార్గెట్ పెట్టుకున్నాను. సో వితౌట్ యువర్ సపోర్ట్ ఐ కాంట్ రీచ్ దట్. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటంటే మెయిన్లీ ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయింది. 5 days మనకి చిన్న రిలాక్సేషన్ అయితే వచ్చింది ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల. సో ఇప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, డ్రాప్ మార్కెట్ ఉన్నప్పుడు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనే కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఎసెట్ ప్లస్ ఓకే అఫీషియల్ పార్ట్నర్ నేను. సో ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అది రిజిస్టర్ అయ్యి ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. అండ్ అదే కాకుండా నేను April 1 10:30కి మనీ ట్రెజర్ వర్క్షాప్ లైవ్ వర్క్షాప్ తీసుకుంటున్నాను. సో ఆ వర్క్షాప్కి మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే సేమ్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ నేను ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినట్టయితే 799 రూపీస్ మీరు ఈ వర్క్షాప్కి లైవ్గా అటెండ్ అవ్వచ్చు. అదే కాకుండా 15 years మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది నాకేం ఫస్ట్ టైం కాదండి, నేను February 2025 నుంచి సెషన్స్ అయితే తీసుకుంటున్నాను. నేను అవి తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే మెయిన్లీ అప్పుడు మార్కెట్ కరెక్షన్లో ఉంది. ఓకే, సో ఆ కరెక్షన్ అప్పుడు ఉక్రెయిన్ వార్ సిచ్యువేషన్లో కానీ నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ సిచ్యువేషన్లో వీటన్నిటిలో మార్కెట్ కరెక్షన్ అవుతుంది కాబట్టి సో ఇది కొంచెం బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే ఎన్ఏవి తక్కువ ఉంటుంది, దట్ మీన్స్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. యూనిట్స్ ఎక్కువ ఉంటే మనకు కూడా పోర్ట్ఫోలియో రికవర్ అయినప్పుడు ఎక్కువ రిటర్న్స్ అనేవి రావడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, సో మెయిన్లీ ఎస్ఐపి సెగ్మెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వన్ టైం అయితే చెప్పట్లేదు. ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వర్క్షాప్కి రిజిస్టర్ అవ్వాలనుకుంటే April 1 వర్క్షాప్కి డిస్క్రిప్షన్ ఉన్న లింక్తో పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. 799 అండ్ సీ ఇన్ ద వర్క్షాప్. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది అంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మెయిన్ ఎక్కువ మనకి డ్రాప్ వచ్చేది 2 different ఫండ్స్ అండి. ఒకటి వచ్చి స్మాల్ క్యాప్ ఫండ్, సెకండ్ వచ్చేసి సెక్టరల్ ఫండ్స్. ఓకే, సో ఈ 2 ఫండ్స్ వెరీ హై రిస్క్ ఫండ్స్. మినిమం మనం 5 to 7 years ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామంటేనే ఈ పర్టికులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. 7 to 10 years అని చెప్తాను నేనైతే. ఓకే, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు గుడ్ రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్ అండి. మెయిన్లీ నేను ఈరోజు స్మాల్ క్యాప్ ఫండ్స్ గురించే చెప్తాను. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టచ్ సెక్టరల్ థిమాటిక్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ గురించి కూడా చెప్తాను. సో ఈ స్మాల్ క్యాప్ ఫండ్లోకి వచ్చినట్టయితే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం మెయిన్లీ అన్నప్పుడు, ఈ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఇంపార్టెంట్ థింగ్, అవి ఈక్విటీ ఫండ్స్. ఓకే, ఈక్విటీ ఫండ్స్ అండ్ వెరీ హై రిస్క్ కేటగిరీ. స్మాల్ క్యాప్ అంటేనే వెరీ హై రిస్క్ కేటగిరీ, బట్ మనకి గుడ్ రిటర్న్స్కి స్కోప్ ఉంటుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, 7 years 10 years హోల్డింగ్ చేసుకోగలిగి మీరు ఒక మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్కి పర్పస్ఫుల్గా లెట్స్ సే ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, వాళ్ళు రీసెంట్లీ బోర్న్ కిడ్స్ అయితే ఒక 15 years మీరు వాళ్ళ 10th class తర్వాత +1 +2 ఇంటర్మీడియట్కి కానీ లేకపోతే డిగ్రీకి కానీ మీకు డబ్బులు కావాలి, ఎక్కువ కావాలి, అప్పుడు మీరు ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు ఆ టైంకి మంచి రిటర్న్స్కి స్కోప్ ఉంటుంది. సో ఏ స్మాల్ క్యాప్ ఫండ్స్ పీపుల్ డూ ఆస్క్, కరెక్ట్గా ఎందులో పెట్టాలని కూడా స్పెసిఫిక్గా అడుగుతారు. మనకి మోర్ దెన్ 40 AMC కంపెనీస్ ఉన్నాయండి. AMC అంటే ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఏ కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్ మనం లిస్ట్ చూసినట్టయితే మీరు ఇప్పుడే ఈ వీడియో తర్వాత గూగుల్లోకి వెళ్ళి AMC కంపెనీస్ అని టైప్ చేసి చూడండి, లేదంటే నేను డెఫినెట్గా ఇమేజ్ ఏదైనా యాడ్ చేయమని చెప్తాను మా ఎడిటింగ్ టీమ్కి. సో మీరు ఆ AMC కంపెనీస్ చూసుకోవచ్చు. AMC అంటే ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఎసెట్ అంటే ఏంటి, ఇక్కడ మీరు పెట్టే డబ్బులు. ఓకే, సో ఈవెన్ నేను కూడా యాజ్ ఎ MFD వాట్ ఐ కెన్ డూ, నేను మీ ఎసెట్ని మేనేజ్మెంట్ చేయొచ్చు. సో నా పోర్ట్ఫోలియోలో యాజ్ ఎ MFD నా AUM అంటారు. AUM అంటే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్. AMC కంపెనీస్లో MFDs అందరూ AUMని మేనేజ్ చేస్తారు, అసెట్ అండర్ మేనేజ్మెంట్, ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. కొంచెం టంగ్ ట్విస్టర్స్ లాగా ఉన్న రెండు సిమిలర్ పర్పస్ని సర్వ్ చేస్తాయి. సో ఈ AMCs తీసుకున్నట్టయితే మనకి SBI ఉంది, టాటా ఉంది, నిప్పోన్ ఉంది, నిప్పోన్ అంటే రిలయన్స్, యాక్సిస్ ఉంది, UTI ఉంది, HDFC ఉంది, కొటెక్ ఉంది, ఆదిత్య బిర్లా ఉంది. ఓకే, సో ఇలాగ రకరకాల AMCs ఉన్నాయి, రకరకాల టాటా ఉంది, రకరకాల AMCs అయితే ఉన్నాయి, LIC కూడా ఉంది.
సో ఏఎంసీస్లో ఫస్ట్ స్టార్ట్ చేసిన కంపెనీ, ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన కంపెనీ ఉంటుంది కదండి, అది వచ్చేసి యూటీఐ కంపెనీ. సో ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ కంపెనీలే. మీ అందరికీ ఎస్బీఐ, ఐసిఐసి, యాక్సిస్, కోటెక్, టాటా, రిలయన్స్ వీళ్ళందరూ తెలుసు కదండి, ఆదిత్య బిర్లా వీళ్ళందరూ తెలుసు, టాప్ మోస్ట్ పీపుల్ అండి వీళ్ళు. సో వీళ్ళందరూ దాంట్లో ఏదో ఒక కంపెనీ, ఓకే, మీరు మీ హోంవర్క్ చేసుకొని ఏదో ఒక కంపెనీ మీద హోంవర్క్ చేసుకొని మీరు గూగుల్లోకి వెళ్ళి చూసినట్టయితే టాప్ కంపెనీస్, టాప్ ఏఎంసీ కంపెనీస్, ట్రస్టెడ్ ఏఎంసీ కంపెనీస్ అని కొట్టి చూస్తే మీకు ఒక లిస్ట్ వస్తుంది. అందులో ఒక కంపెనీని ఏదైనా పిక్ చేసుకొని అందులో నిఫ్టీ 50 ఫండ్లోకి మీరు ఒక పోర్షన్ ఆఫ్, లెట్స్ ఇప్పుడు మీరు ఒక 5,000 ఎస్ఐపి చేయాలనుకుంటున్నారు, లేదంటే ఒక 10,000 ఎస్ఐపి చేయాలనుకుంటున్నారంటే ఆ పోర్ట్ఫోలియోని మీరు ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు అంటే ఒక 5,000 ఇండెక్స్ ఫండ్లో పెట్టుకోండి, ఆర్ఎల్స్ ఒక 3,000 ఇండెక్స్ ఫండ్లో పెట్టుకోండి, ఒక 4,000 స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టుకోండి, ఇంకొక 3,000 మిడ్ క్యాప్ ఫండ్లో పెట్టుకోండి. ఓకే, ఇండెక్స్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ 3,000, 4,000, 3,000. అండ్ ఏఎంసీ కంపెనీ మీ ఇష్టం ఏదైనా. ఓకే, సో మీరు బిగినర్స్ అయ్యి ఉండి డెఫినెట్గా నేనైతే ఇండెక్స్ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను ఎప్పుడు. సో దట్స్ వాట్ ఐ రికమెండ్ ఫర్ ఎనీవన్. ఈవెన్ దో ఇంత మనకి కరెక్షన్ వచ్చున్నాయి ఇప్పుడు మార్కెట్, నా ఇండెక్స్ ఫండ్ అనేది స్టేబుల్గానే రన్ అవుతుంది, బట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అన్నీ కూడా నెగిటివ్లో చూపిస్తున్నాయి. సో ఇది అయితే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటి అంటే, ఓవర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ తెలుగులో చెప్పేవాళ్ళు మెయిన్లీ స్మాల్ క్యాప్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తున్నారు. అండ్ ఐ ఆల్సో డూ రికమెండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్ నేను జనరల్గా ఇండెక్స్ ఫండ్ మ్యాండేటరీగా చెప్తాను. ఇండెక్స్ ఫండ్ థర్డ్ది వచ్చేసి మిడ్ క్యాప్ ఫండ్. ఇందులో ఏదో ఒక ఏఎంసీ తీసుకొని మీరు 10,000 ఎస్ఐపి పెట్టుకోవాలనుకుంటే దాన్ని స్ప్లిట్ చేసి మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఎలాగైతే నేను ఇప్పుడు చెప్పాను, 3,000 పుట్ ఇన్ ద ఇండెక్స్, ఓకే, 4,000 స్మాల్ క్యాప్, మిగిలిన 3,000 మిడ్ క్యాప్. ఈ మూడు కూడా డిస్క్లైమర్ అండి, ఈక్విటీ ఫండ్స్ అంటేనే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. 7 to 10 years పెడితేనే మీరు ఇందులో పెట్టండి. బిగినర్స్ అయ్యుండి ఎవరిదో చూసి మీరు పెడితే ఏంటంటే లాసెస్కి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది మీరు బేసిక్ పోర్ట్ఫోలియో, బట్ స్పెసిఫిక్గా మీరు అలాగ కామెంట్ సెషన్లో అడిగితే నేను ఇచ్చే రిప్లై కన్నా బెటర్ కన్సల్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. ఓకే, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని అయితే మీరు కన్సల్ట్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మీ ప్రొఫైల్ అనేది రివ్యూ చేసుకొని మీ రిస్క్ కెపాసిటీ ఎంత ఉంది, డ్యూరేషన్ ఎంత. ఇప్పుడు నేను మీకు బేసిక్గా చెప్పాను, నేను మీకు బేసిక్గా 7 to 10 years ఆర్ 15 years గోల్ కోసం చెప్పాను. లేదు మీరు ఇంకా తక్కువ గోల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు, 10,000 ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారంటే బెటర్ టు అప్రోచ్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని అప్రోచ్ అవ్వండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ గైడెన్స్కి, ఓకే, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మీ పిల్లల స్టడీస్కి అయ్యుండొచ్చు, లేదంటే ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉంటాయో రిటైర్మెంట్ అయ్యుండొచ్చు, లేదంటే ఒక వెకేషన్ అయ్యుండొచ్చు, మెయిన్లో ఒక హౌస్ అయ్యుండొచ్చు, ఒక కార్ అయ్యుండొచ్చు, ఏదైనా వెహికల్ అయ్యుండొచ్చు. వీటికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బెటర్ ఒక గోల్కి అంటే మీరు డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసినట్టయితే మనం ఒక ఇన్వెస్ట్మెంట్స్ కాల్ అనేది, గోల్ ఓరియంటెడ్ కాల్ అనేది బుక్ చేసుకొని ఐ విల్ గైడ్ యూ పీపుల్ బేస్డ్ అపాన్ యువర్ ఇన్కమ్. ఓకే, సో మీకు ఈ వీడియోలో అయితే నేను మెయిన్లీ చెప్పాలనుకుంది, మార్కెట్ ఫాల్ ఉంది, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎస్ఐపిలో స్టార్ట్ చేయాలి, ఒక 10,000 రూపాయలు ఎస్ఐపిలో స్టార్ట్ చేయాలనుకుంటే బెస్ట్ వే టు డూ ఇట్ ఈస్ స్ప్లిట్ ఇంటూ మోర్ అలొకేషన్ టు ద స్మాల్ క్యాప్, మార్కెట్ కరెక్షన్ వస్తుంది కాబట్టి, అండ్ ఇండెక్స్ అండ్ మిడ్ క్యాప్. ఓకే, సో కొంతమంది నాకు ఇంకా కామెంట్స్ కూడా చేశారు, మల్టీ క్యాప్ పెట్టేస్తే అయిపోతుంది కదా అని. పర్పస్ ఆఫ్ ద ఫండ్ వేరీ అవుతుంది. సిమిలర్ ఫండ్స్లోకి ఒకే దాంట్లోకి పెట్టేదానికన్నా డైవర్సిఫికేషన్ అనేది సూపర్ ఇంపార్టెంట్. ఓకే, సో డైవర్సిఫికేషన్ చేస్తేనే మన పోర్ట్ఫోలియో అనేది మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. కంప్లీట్గా ఉన్న అమౌంట్ మనీ అంతా తీసుకెళ్ళి ఒక్క ఫండ్లో పెట్టేస్తే అది నాట్ ద గుడ్ వే. ఏ పర్సన్ అయినా, ఏ ఆథరైజ్డ్ పర్సన్ కానీ లేకపోతే ఏ ఎక్స్పర్ట్ అయినా కూడా మీకు ఆ వేనైతే సజెస్ట్ చేయరు. ఓకే, సో మీరు మీ ఎక్స్ప్లోర్ అవ్వాలి, టర్మినాలజీ, ఎడ్యుకేషనల్ పర్పస్వి ఇంకా మీరు ఎక్స్ప్లోర్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని అయితే క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ అవ్వండి. ఫండ్స్ గురించి ఇన్వెస్ట్ చేయడానికి టు ఇన్వెస్ట్ అని ఒక లింక్ యాడ్ చేశాను. అలానే మీరు మనీ ట్రెషర్ వర్క్షాప్ జాయిన్ అవ్వాలనుకుంటే ఆ వర్క్షాప్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఇదేంటంటే 1-way కమ్యూనికేషన్. మీరు కామెంట్స్ పెట్టాలి, దాన్ని బేస్ చేసుకొని నేను వీడియో చేయాలి. సో మీరు వర్క్షాప్కి జాయిన్ అయితే 2-way కమ్యూనికేషన్, అండ్ లైవ్లో మీరు క్వశ్చన్స్ అడగచ్చు ఆన్లైన్లో.
ఓకే. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మీకు క్లియర్గా ఉంటుంది. క్వశ్చన్స్ కూడా మీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు, జనరలైజింగ్గా కాకుండా. ఓకే. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. మార్కెట్ అయితే కరెక్షన్ వస్తుంది, రిలాక్స్ అయ్యింది. అఫ్ కోర్స్ పాజిటివ్ సైన్స్ చూస్తున్నాం. ఇది ఒక 3-4 డేస్ కంటిన్యూ అయ్యే స్కోప్ ఉంది. స్టిల్ మనకి ఇంకేంటి ర్యాపిడ్ చేంజెస్ అనేవి రాకపోతే వారిలో, ఇఫ్ ఇన్ కేస్ వస్తే మళ్ళీ ప్యానిక్కి వెళ్తుంది. సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్ టు రీచ్ ద మైల్ స్టోన్ ఆఫ్ 1000. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, సో దట్ దే విల్ గెట్ హెల్ప్ఫుల్ ఇన్పుట్స్. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.